నాగా హిల్స్ లో కబ్జా నాగులు 2000 కోట్ల విలువైన భూముల్లో పాగా. సుప్రీంలో కేసు గెలిచిన యజమానులకు దక్కని భూమి. ధరణి లొసగులతో చెరబట్టిన మాఫియా. ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ. డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంలోకి ప్లాట్లు. సొసైటీలో కొందరిని లోబర్చుకొని అడ్డగోలుగా కబ్జా. మాట వినని సభ్యులకు బెదిరింపులు. లేఅవుట్ ప్రాంతం ధ్వంసం. బౌన్సర్ల పహారం. సో ఇది ఇక్కడ ఇలా ఉంది. వీళ్ళు ఇది పక్కన పెడితే రాయదుర్గం నాగా హిల్స్ లో కొన్ని వేల కోట్ల భూమి ఇది పక్కన పెడితే నిన్న దామోదర రాజనరసింహ గారికి సంబంధించిన టాపిక్ ఒకటి పటాన్చెరులో హల్చల్ చేసింది. ఓకే, సర్వే నెంబర్ 30/2 అమీన్పూర్ దానికి సంబంధించి 262 ఎకరాలు 262 ఎకరాలు సుమారు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి మొత్తం అక్కడ వెంచర్ వేసే ప్రయత్నం, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి లోకల్ న్యూస్ ఛానల్స్, మంచి పెద్ద ఛానల్సే వేసినాయి, ఆర్టికల్స్ వేసినాయి. అది కూడా గూడెం మైపాల్ రెడ్డి కన్సర్న్లో ఉన్న భూమి. అది 262 ఎకరాలు గూడెం మైపాల్ రెడ్డి కన్నుంది. అది ఎప్పటికైనా అంటే కంచెంలో అన్నం ఉంది. అంటే నా డౌట్ ఏంటంటే నరసింహ గారు, ఈయన ఇంకా మిగిలిచ్చిండా గవర్నమెంట్ భూమి? అదే మొత్తం కొట్టేసి అనుకుంటున్నా. ఇంకా అన్నం ఉంటే ఒకసారి తినలేము, కొంచెం తినాలి. అదే పరిస్థితిలో కొంచెం వస్తుంటే ఇది 262 ఎకరాలు దామోదర రాజనరసింహ గారు కబ్జా పెట్టారు. ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాట్లు కూడా ఫ్రీలాన్స్ పేరుతో అమ్మేస్తున్నారు అని చెప్పేసి ప్రెసెంట్ నిన్నంతా హల్చల్ నడిచింది. పర్మిషన్ ఇచ్చింది ఎవరు మరి గవర్నమెంట్ ల్యాండ్ లో? 4 అంటే వీళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించి అన్ని పుట్టించేస్తారు, డాక్యుమెంట్లు అన్ని పుట్టించారు. కబ్జా పెట్టింది అయితే దామోదర రాజనరసింహ. దగ్గర దాని ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఎకరం 30 కోట్లు వేసుకున్నా కూడా దగ్గర 400 కోట్లు. దీనికి మైపాలిటికి సంబంధం లేదా? ఇప్పుడు ఈయన కబ్జన, దామోదర రాజనరసింహ కబ్జన అంతే కదా. సంగారెడ్డి జిల్లా మంత్రి ఆయన పంచుకో తింటాడు, ఈయన పంచుకో తింటాడు, ఎవరిది అల్లే పంచుకో తింటాడు. అయితే ఈయన వెనకాల ఒకడు ఇప్పుడు కొత్తగా తెర మీదకి అవినాష్ గౌడ్, మనం కలిపి ఆయన హైలైట్ చేస్తున్నాము కానీ ఆయన ఉత్తి కలెక్షన్ ఏజెంట్. అదే కలెక్షన్, దామోదర రాజనరసింహకు కలెక్షన్ ఏజెంట్ అని అంటున్నాడు. రాజకీయంగా దేనికి పనికిరాడు ఆయన, ఈ అవినాష్ గౌడ్ అనే వ్యక్తి. ఇక ఒక రౌడీ షీటర్ లెక్క అనుకోండి, మీడియేటర్, దామోదర రాజనరసింహకి మీడియేటర్, పైసలు వసూలు చేసి పెట్టడం. సో ఈ 262 ఎకరాల పైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ పంపించి ఆ ప్రభుత్వ భూమిని తీసుకోవట్లే? కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది. అవును, అర్థమవుతుందా? రంగనాథ్ గారు చాలా స్ట్రిక్ట్, స్ట్రైట్ గా చెప్తున్నారు. కొన్నిసార్లు మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది. ఎందుకు మనసు చంపుకోవాల్సి వస్తుంది? ఇలాంటి మంత్రులు కూడా కబ్జాలు పెడితే సీఎం దగ్గరికి వెళ్తే సీఎం మంత్రి కదా చూసి చూడనట్టు వదిలే, ఫస్ట్ మిగతాయి చూడు ఆ తర్వాత చూద్దు కానీ అంటే ఖచ్చితంగా మనసు చంపుకోవాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఇక్కడ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? రంగనాథ్ గారికి వస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ అంటే రంగనాథ్ గారు ఎక్కడ పోయినారని మాలాంటి వాళ్ళు మేము అడుగుతాం. రంగనాథ్ గారు రండి, గవర్నమెంట్ భూమి కబ్జా అవుతుంది రండి, దామోదర కబ్జా చేస్తుందంట అంటాము. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేడు, ఆయన సీనియర్ మంత్రి అనేం లేదు. అంటే ఇప్పుడు అంతే, జూనియర్లు ఏం లేవు. వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ ఇంత దరిద్రంగా ఉండదు. ఇక్కడ సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు ఇక నెక్స్ట్ టైం రాజకీయాల్లో రాణిస్తారా, ఉండే పరిస్థితి ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఉన్నంత కాలం ఎందుకు రాబాయి, ఎట్లాగో రాజకీయాలకు స్వస్తి చెప్పే ముందర ఇక దొరికిందంతా దోచుకుందాము, ఉన్న గవర్నమెంట్ జాగాలన్నీ కూడా పాగాలేద్దామని చెప్పి అనుకున్నారో ఏందో పెద్ద ఆయన. ఇక ఈ డైరెక్ట్ గా అందరు చెప్తున్నారు దామోదరనే ఇప్పుడు ప్రస్తుతం దోచుక తినేది దామోదర్ రాజనరసింహనే. ఈ 262 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అమీన్పూర్ లో సర్వే నెంబర్ ఎంత అండి? 30/2 లో కూడా ఇన్వాల్వ్ అయింది దామోదర్నే. ఆల్రెడీ వెంచర్లు వేసేసారు, ప్లాట్లు వేస్తున్నారు, ఫ్రీ లాంచ్ పేరుతో అమ్ముతున్నారు. పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఎంఆర్ఓకి తెలీదా? ఎంఆర్ఓలకు తెలియకుండానే జరుగుతా ఉందా? ఏసీబీ రైట్స్ అయితే అసలు గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతారు. ఏసీబీ రైట్స్ అయినాయి, మరి ఏ ఫైల్స్ తీసుకెళ్లారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఎవరికి పింక్ సీసాలు పెడతారు కదా ఏసీబీ వాళ్ళు వచ్చి, అది ఇక్కడ పెట్టిరు, అసలు ఏం జరిగింది తెలియదు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సీక్రెట్ గా వచ్చినారు, సీక్రెట్ గా వెళ్ళిపోయినారు. ఆ సీక్రెట్ గా రాలేదు, వాళ్ళు రావడం అఫీషియల్ గానే వచ్చారు. అక్కడ ఉన్న మీడియా సీక్రెట్ చేసింది, అక్కడ ఉన్న ప్రజలు ఎవరు ముక్కు మీద వేలేసుకుని అందరికి ముడుపులు ముట్టినాయి అంటారా? ముడుపుల గురించి కాదు, అధికారం. మీరు ఏం చేస్తారు? లోకల్ గవర్నెన్స్. ఏసీబీ ఎవరి అండర్ లోకి వస్తుంది? సీఎంఏ. గూడెం మైపాల్ రెడ్డి ఒక ఫోన్ కాల్ తో మొత్తం ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, అందరూ సైలెంట్ అయిపోతారు. సిబిఐ రావాలంటే సిబిఐకి సంబంధం లేదు. ఈ మాత్రం దానికి వ్యవస్థ ఎందుకు? ఏసీబీ ఎందుకు? ఈ సిబిఐ మన సిఐడి ఎందుకు? ఈ పోలీసుల వ్యవస్థ ఎందుకు? ఇవి ఈ మాత్రం దానికి సీఎం కి ఫోన్ చేసేది ఉండే, ఇవన్నీ ఎందుకు? ఇంకా వాళ్ళు వచ్చింది యాక్చువల్ గా ప్రభుత్వ భూములు మీ అన్యాక్రాంతమైన
ఏ ఇళ్ళ నెంబర్లు ఇచ్చారు, ఏ డోర్ నెంబర్లు ఇచ్చారు, ఎంత అవినీతి జరిగింది అమీన్పూర్ అనే దాని విషయంలో ఓకే టీవీ కథనాలకి స్పందించి వాళ్ళు వచ్చారు. కానీ వచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం వరకు వెళ్ళిపోయింది విషయం. ఇమ్మీడియట్ గా సిఎస్ చీఫ్ సెక్రటరీ వరకు ఫోన్లు వెళ్ళిపోయినాయి. ఏసీబీని ఇమ్మీడియట్ గా ఆయనకి రీకాల్ చేయాలని చెప్పేసి వచ్చేసింది. కానీ అక్కడ ఉన్న కమిషనర్, ఏసీబీ కమిషనర్ ఆయన కొత్తకోట శ్రీనివాస్ గారు, ఆయన చాలా సీరియస్ గా తీసుకుని రోజంతా ఇది చేసినా ఏమీ దొరకలేదని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ వెళ్ళిపోయినారు అన్నారని తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజలారా, పట్టంచేరులో ప్రధాన ప్రతిపక్షంగానే పనిచేసేది ఓకే టీవీయే. ఒక మీడియా ఛానల్, ఒక డిజిటల్ మీడియా ఛానల్ ప్రధాన ప్రతిపక్షంగా, అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము పనిచేస్తున్నాం, ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొస్తున్నాం. కాకపోతే ఒక పట్టంచేరు ఆడబిడ్డగా, పట్టంచేరు నా పుట్టినిల్లు కాబట్టి ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టినాం. అక్కడ ప్రధాన ప్రతిపక్షం ఎవరానైనా అంటే మేమే. ఎందుకు అంటే పట్టంచేరులో ఏ సమస్య ఉన్నా ఓకే టీవీకే కాల్ వస్తుంది. శ్రావ్య గారు మీకు దండం పెడతా, మమ్మల్ని కాపాడే నాదుడు లేడు, కాటా బయటికి రావట్లే, నిన్న మొన్న వచ్చిండు, జర సెన్సేషన్ అయ్యింది. ఓకే, మొన్న కాటా బయటికి రావట్లే, ముగ్గురు కూడా ఒకటే పార్టీలు ఉన్నారు. నందీశ్వర్ గౌడ్ బీజేపీ సైలెంట్ అయిపోయింది అక్కడ. అసలు ఎక్కడ అదే ఏం లేదు అక్కడ. నందీశ్వర్ గౌడ్ సైలెంట్, బీజేపీ లేదు అక్కడ పట్టంచేర్ల. ఈ నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, మైపాల్ రెడ్డి అందరు ఒకటే పార్టీలు ఉన్నారు. మా బాధలు వినండి నాయన అంటే ఏం తెలియదు. సిండికేట్ పాలన పట్టంచేరులో నడుస్తా ఉన్నది. సింగిల్ పార్టీ పాలన నడుస్తుంది. వాళ్ళ పక్షాన ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా, పట్టంచేరు ఆడబిడ్డగా ప్రధాన ప్రతిపక్షం శ్రావ్యానే అయ్యింది అక్కడ. ఏమైనా సమస్య వస్తే ప్రజలు మాకే కాల్ చేస్తున్నారు, హోదా ఇచ్చారు. చాలా చాలా సంతోషం. అండ్ ఇంకోటి, ఇక్కడ ఏమైపోయింది, ఓకే టీవీ ప్రచారం అక్కడ పెరిగిపోయేసరికి లోకల్గా ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ ఏం చెప్తున్నారండి, ప్రజా సమస్యల మీద, నాట్ ఓన్లీ పట్టంచేరు అండి, ఓకే టీవీ ఏ పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు తీసుకోదండి, డబ్బులు తీసుకోదు, ఎంక్వైరీ డబ్బులు తీసుకోదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలని చెప్పి మా దగ్గరకు వస్తే మేము కవరేజ్కి కానీ దేనికి కూడా డబ్బులు తీసుకోము. కానీ పట్టంచేరులో శ్రావ్య ఒక సమస్య మాట్లాడాలంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటా అన్నారట. సో అట్లా ఉంటే నేనెందుకు ఆఫీస్ ఇక్కడ పెడతా? డీవియేట్ చేస్తున్నారు, అంటే మా దగ్గరికి రాకుండా డీవియేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మా దగ్గరికి కొంతమంది వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు మేము ఎప్పుడో వచ్చేది ఉండే, కానీ అక్కడ లోకల్ రిపోర్టర్స్ కొంతమంది మీరు బాగా డబ్బులు తీసుకుంటారని చెప్తున్నారు. అసలు ఏ డబ్బులు కూడా తీసుకోమండి, మ్యానిపులేట్ చేస్తున్నారు. సో దయచేసి అవి నమ్మకండి. మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక స్వచ్ఛందంగా, అంటే చాలా ప్యూరిటీ ఎట్ హార్ట్తో మేము కొట్లాడతాము, బరాబర్ మీకు అండగా ఉంటాము. ఏ లీడర్ అయినా, మళ్ళా చెప్తున్నా, గూడెం మైపాల్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, దామోదర్ రాజనరసింహ అయినా, ఈ నీలం మధు అయితే అసలు ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అంటే మాకు అవి ఎంక్వైరీ చేసుకోనికే టైం సరిపోవట్లేదు. మేము ఒక మాట మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసుకోవాలి కదా. సో కాటా శ్రీనివాస్ అయినా ఎవరైనా, సో ఎవరి గురించి అయినా సరే మీరు ఓకే టీవీకి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. గర్వంగా చెప్పుకుంటున్నా, ఈ రోజున నేను ప్రతిపక్ష పాత్ర అక్కడ నేను పోషిస్తున్నా, ప్రధాన ప్రతిపక్షంగానే శ్రావ్య అక్కడ ఉంది. అట్లీస్ట్ నన్ను నమ్ముతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉమ్ము చేయను అని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నాను. ఈ దుష్ప్రచారాన్ని ఆపండి. శ్రావ్య డబ్బులు తీసుకుంటుంది ప్రజా సమస్యల దగ్గర పట్టంచేరులో, ఇదంతా కూడా ఇక్కడికి రావద్దు, ఇష్యూ ఇక్కడ దాకా రావద్దు. వస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ దాకా పోతుందని భయానికి మీకు అట్లా చెప్తున్నారు. సో తప్పకుండా మీరు పట్టంచేరు అని మెసేజ్ పెట్టినా, ఏదని కాల్ చేసినా మేము రియాక్ట్ అవుతాం. అండ్ అదే రకంగా నరసింహ గారు ఇప్పుడు కొత్తగా కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చింది. మనం కూడా బయటికి రావాలనే మనం ఆయనని రెచ్చగొట్టినాం. ఏమైంది, కాటా పడుకున్నారా ఇంట్లో, ఎందుకు ఇంకా పండుకొని రాజకీయం ఎందుకు, మరి సన్యాసం ముచ్చుకొని రకరకాలుగా మాట్లాడినాం. మొత్తానికి బయటికి వచ్చిండు. కాటా పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి గారితోనే మేము మొదలవుతుంది అనుకున్నాం. ఎందుకు, మొన్న హత్య జరిగింది కదా ఎక్కడ, జగిత్యాలలో రాజకీయ హత్య జరిగింది, అక్కడ నుంచే మొదలవుతాం అనుకున్నాం. మళ్ళీ జీవన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు, ఎందుకు ఏందనేది తెలియదు. ఆ తర్వాత పట్టంచేరులో ఇప్పుడు మొన్న మేము అనంగా మరి ఏమైందో తెలియదు, మొత్తానికి కాటా బయటకు వచ్చి ఆ పోలీస్ ట్రాన్స్ఫర్లు అవి ఇవి ఆగాలని చెప్పి బయటకు వచ్చి గొడవ చేయడం జరిగింది. ఇక్కడ హవా నడవట్లేదు అని చెప్పి. నేను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 50 కోట్లకు ఎమ్మెల్సీ డీల్ నడుస్తూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ నుంచి, బీఎస్పీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నీలం మధు ముదిరాజ్ గారు, ఓకే,
అట్లాగే బీఎస్పీ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ ఫస్ట్ కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని మళ్ళా కాటా వర్సెస్ నీలమధు కొన్ని పంచాయతీలు అయిన తర్వాత బీఎస్పీ నుంచి వచ్చి కాదు మళ్ళా పోటీ చేసి మళ్ళా ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎంపీ టికెట్ నీలమధుకి ఇచ్చింది. యాక్చువల్గా మోసపోయింది ఎవరు? మోసపోయింది కాటా శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ కన్నా ముఖ్యంగా పట్టంచెరు ప్రజలు మోసపోయినారు. అండ్ అదైపోయిందా సరే, దాని తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ వాళ్ళకే ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఇదే నీలమధు ముదిరాజ్ గారు నాకు వచ్చింది పక్కా ఇన్ఫర్మేషన్ ఏఐసిసి నుంచి, ఓకే, 50 కోట్లకు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నాడు. 50 కోట్లు లాబింగ్ చేసి 50 కోట్లు ఇస్తా, నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, ఎందుకంటే ఇంకో నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. సో నామినేటెడ్ ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ లో ఇప్పుడు చాలా మంది పోటీ పడుతున్నారు. మధు యాష్కి గారు, అద్దంకి దయాకర్ గారు, ఇంకా జీవన్ రెడ్డి గారు, చాలా మంది ఈ పదవులు లాబింగ్ చేసుకున్నటువంటి క్రమంలో డెఫినెట్ గా డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏఐసిసి. నల్గొండ నుంచి ఇద్దరు ఎంపీగా ఓడిపోయిన వాళ్ళు 8 మంది ఉన్నారు, అందులో ఇద్దరు ఇట్లా దగ్గర ఒక 30 మంది లిస్ట్ ఎమ్మెల్సీలు ఉంది, టఫ్ కాంపిటీషన్ ఉంది. సేమ్ టైం వీళ్ళు డబ్బులకే ప్రాముఖ్యత ఇస్తారా, లేదంటే కాటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకి కూడా ఎమ్మెల్సీ ఇస్తారా? కాటా శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ అయినా ఇవ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ పదవైనా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ